హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2026 తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకెళ్తుంది. అది బీజేపీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మొత్తాన్ని డిజైన్ చేసుకుంటున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కి లాసా గెయినా పొలిటికల్గా అనేది ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లో, హిందూలో. సో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు గత నెల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి అధ్యక్షతన జరిగిన ఫెయిర్ డీలిమిటేషన్ మీట్కి సౌత్ ఇండియాలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు, బేరింగ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి, టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ ఏ పార్టీ వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేం. అండ్ ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదనేది మాత్రం చాలా బిగ్ క్వశ్చన్ మార్క్ అందరికీ కనిపిస్తూ ఉంది. సో సింపుల్ రీజన్, చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యకాలంలో బీజేపీతో జరిగిన పొలిటికల్ రైవలరీ వల్ల 2019 ఎన్నికలకి బీజేపీతో డిఫర్ అయ్యి ఎన్నికలని బీజేపీతో పొత్తు లేకుండా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా దెబ్బతినేసి 23 స్థానాలకి కన్ఫైన్ అయిన తర్వాత రాజకీయంగా ఇబ్బంది పడ్డ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అగనెస్ట్గా వెళ్ళొద్దని ఒక ఫండమెంటల్లీ ఒక స్ట్రాంగ్ గీత గీసుకొని కూర్చున్నారు ఆయన. దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగిన, డీలిమిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టం జరిగిన, సెంటర్ నుంచి ఫండ్స్ ఇవ్వకపోకుండా ఇబ్బంది తార్చారం చేసుకున్న, లేకపోతే రాష్ట్రానికి ఏ రకమైన ఇబ్బంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, బీజేపీ నుంచి జరిగినా మాట్లాడొద్దని ఒక గీత అయితే గీసుకున్నారు. ఎందుకంటే 2019లో ఓడిపోయి ఆ పొలిటికల్గా గడ్డుకాలను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు నంబర్ 1. నంబర్ 2, విడిపోయిన రాష్ట్రానికి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి. సో 2 సార్లు కూడా బీజేపీతో పొత్తులోనే అయ్యాడు కాబట్టి, అండ్ జనసేన కూడా. సో పొత్తు లేకపోతే రాజకీయంగా నాకు తలకాయ నొప్పి, ఈ ఇబ్బందులు నాకు ఎందుకని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా చూసుకుంటే బీజేపీ లేకపోతే మనకు మనుగడ కష్టం అని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్కి డీలిమిటేషన్ ద్వారా జరిగే నష్టాన్ని గట్టిగా వాయిస్ ఇచ్చి వినిపించి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం చేయాలి. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లవర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో. సో డీలిమిటేషన్ ఒక పాపులేషన్తోనే క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు, వేరే ఆస్పెక్ట్ని కూడా కన్సిడర్ చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేస్తే బాగుంటుందని ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకో పక్క ఆయన చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు నేనే పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ని, పాపులేషన్ కంట్రోల్ని ప్రమోట్ చేసే, ఇప్పుడు నేనే అంటున్నాను గో ఫర్ మోర్ కిడ్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి కాకపోయినా ఇంకొకసారి కన్నా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మళ్ళీ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో రాష్ట్రాలకి ఎంపీ స్థానాలు తగ్గకుండా ఉండాలంటే సైజబుల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉండాలి. సైజబుల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉండాలంటే అగైన్ ఖచ్చితంగా పీపుల్ షుడ్ హ్యావ్ ఎక్కువ మంది పిల్లల్ని కానీ పాపులేషన్ని పెంచే ప్రయత్నం చేయాలనేసి సో ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయ స్థితిలో ఉండి మాట చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న 25 లోక్సభ స్థానాలకి 3 పెరిగి 28 స్థానాలు అయ్యేదానికి ఆస్కారం ఉంది ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్ ఇప్పుడున్న 80 స్థానాల నుంచి పెరిగి 128 స్థానాలకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. బీహార్కి వచ్చేసరికి ఇప్పుడున్న 40 స్థానాల నుంచి 170 స్థానాలు పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన నంబర్స్ ఏవైతే ఉన్నాయి, ఒక ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఈ హర్యానా, ఈ 4-5 రాష్ట్రాల నుంచి వాళ్ళకి కావాల్సిన నంబర్, ఛత్తీస్గఢ్ కూడా ఉంది, మహారాష్ట్ర ఉంది. సో ఈ రాష్ట్రాల నుంచి బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, హిందీ హార్ట్లాండ్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో బీజేపీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని పోస్ట్ పోన్ చేసేదానికి, ఏదైతే ఫెయిర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ఒక 25 ఇయర్స్ని ఫ్రీ చేయండి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని కోరుకున్నారో, ఫెయిర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్షిప్ అంతా సౌత్ ఇండియా నుంచి యాజ్ వెల్ యాజ్ పంజాబ్ నుంచి, బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లో దగ్గరగా 80 నుంచి 128 అంటే 48 సీట్స్ పెరుగుతూ ఉంది. అండ్ బీహార్కి వచ్చేసరికి 42-70 అంటే 30 సీట్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ 2 రాష్ట్రాల్లోనే దగ్గరగా 48 + 30 78 సీట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. 78 సీట్స్ అంటే అగైన్ ఈక్వల్ టు ఉత్తరప్రదేశ్ లోక్సభ లోక్సభ నంబర్స్. సో ఇంత పెద్ద మొత్తంలో సీట్లు 2 రాష్ట్రాల్లో పెరుగుతున్నప్పుడు, అది కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే ప్రాంతంలో సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉన్న క్రమంలో ఇంకొక 25 ఇయర్స్ దీన్ని ఫ్రీ చేసి బీజేపీ రాజకీయంగా ఇబ్బంది పడే పని అసలు చేయదు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టమా లాభమా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫెయిర్ డీలిమిటేషన్కి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ ఆయన వెళ్లకుండా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాసే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళ లెటర్ కన్సిడర్ చేస్తారా లేదా సెకండ్ ఆస్పెక్ట్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అట్లీస్ట్ తన కన్సర్న్ అనండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తాలూకు
దాని భావం అనండి, సౌత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయండి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు డీలిమిటేషన్ గురించి బీజేపీకి అగనిస్ట్గా చిన్న మాట మాట్లాడేదానికి కూడా ఇష్టం లేదు. నేను ఇందాక చెప్పినట్టు రాజకీయంగా మరొకసారి దెబ్బతినేదానికి చంద్రబాబు నాయుడు ఇష్టం లేడు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అగనిస్ట్ ఒక్క మాట మాట్లాడినా ఇంకా జీవితంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు అక్కడ ఉన్న రోజులు బీజేపీలో ఈయన కలుపుకోరు. బీజేపీలో ఈయన పొత్తులో కలుపుకోకపోతే ఈయన ముఖ్యమంత్రి కారనే భయం చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల ఇంట్రెస్ట్లు ఎట్టిపోయినా, రాష్ట్రానికి డీలిమిటేషన్ ద్వారా ఎక్సర్సైజ్లో నష్టం జరిగినా, లేకపోతే సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ సకాలంలో ఇవ్వకపోయినా, అడిషనల్ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వకపోయినా, ఇతని ఎంపీల మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదంటే ఓన్లీ పొలిటికల్ గెయిన్స్ కోసమే తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జరిగే గెయిన్ ఏ మాత్రము లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇదే పొలిటికల్ కోalitionలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీజేపీ లైన్లో వెళ్ళి మాట్లాడకుండా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకు ఆ పొత్తులో ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ సీఎం అంటే కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి వాళ్ళని ఆశ ఆయన కూడా ఉంది. ఆయన కూడా డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రానికి జరగబోయే నష్టం, ఒకప్పుడు 2019కు ముందు ఉత్తరాది దక్షిణాదిని పెద్దగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఒక ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లోనే దగ్గరగా 78 ఎంపీ స్థానాలు పెరుగుకుంటూ ముందుకెళ్తుంటే వీళ్ళ రాజకీయ కుర్చీ కోసం బీజేపీతో కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడకుండా ఉంటున్నారంటే రాబోయే రోజుల్లో లోక్సభలో మన రిప్రజెంటేషన్ తగ్గిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిప్రజెంటేషన్ అక్కడ తగ్గినప్పుడు ఇప్పటికే అంతంత మాత్రంగా ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఇంకా ఎంపీలు తగ్గి నార్త్లో ఎంపీలు పెరిగితే సౌత్ ఇండియా పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాలన్నా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ లేదు. ఇలాంటి రాష్ట్రానికి డీలిమిటేషన్ ద్వారా ఇంకా ఇబ్బంది జరిగితే, ఎంపీల్లో నంబర్ తగ్గితే బార్గెనింగ్ పవర్ తగ్గుతూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ తగ్గుతుంది. అప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. వీళ్ళు ఈరోజు ఉంటున్న సైలెన్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్షిప్ డీలిమిటేషన్ విషయంలో, ఇది ఈ రోజు సైలెన్స్ ఈ రోజుతో ఆగేది కాదు. మళ్ళీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకసారి మళ్ళీ ఫ్రీజ్ చేసేసారనుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇంకో 30-40 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క వాయిస్ రాజ్యంలో పార్లమెంట్లో వినిపించేదానికి నంబర్ లేకుండా అయిపోతుంది. సో ఫ్యూచర్ని మీరు మైండ్లో పెట్టుకొని, మీరు అంటారు కదా ఫ్యూచర్ని నిర్మించేదానికి మేము రాజకీయాల్లో ఉన్నాం, భావితరాలను సెట్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కోసమే ఉన్నామనేసి టైం అండ్ అగైన్ చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ని కాపాడడానికి మీరు రాజకీయాల్లో పొత్తు పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకుండా చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ 25 to 28 కంటే అట్లీస్ట్ ఆ 28 కాస్త 35 to 40కి వెళ్ళేదానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ బార్గెనింగ్ కెపాసిటీ పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. నంబర్ కానీ 28తో ఆగిపోతే ఒక నార్త్ ఈస్ట్ రాష్ట్రాల పరిస్థితి ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో సేమ్ అదే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ అయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇప్పటికన్నా మేలుకొని డీలిమిటేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఎక్కువ ఉంది. పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంచెం పక్కన పెట్టి రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ముందు పెట్టండి, మీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టండి. థ్యాంక్ యూ.